నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి 2019లో నారాసుర రక్త చరిత్ర అంటూ వివేకానందరెడ్డి గారికి సంబంధించి హత్య జరిగినప్పుడే చాలామంది జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అనేది ముందుగానే కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడతో పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత 2019 నుంచి 24 దాకా మొదటి రోజే ఏదైతే ఆయన సీఎంగా ప్రమాణం చేసినటువంటి మొదటి రోజే ప్రజావేదిక కూల్చేసి ఆయన ఎలాంటి మనస్తత్వం కలిగినోడో అందరికీ తెలిసిపోయింది. దాని తర్వాత చూసుకుంటే అలా ఒక్కొక్కటి మనం వస్తున్నాం. అప్పటి నుంచి పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా విడిపోతూనే ఉన్నారు. 2024లో ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత, అంటే 151 నుంచి 11 స్థానాలకు పరిమితం అయిన తర్వాత చాలామంది సీనియర్లు, బంధువులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా బాలినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా బయటికి రావడం మనం చూస్తున్నాం. కానీ తనతోనే అట్టి పెట్టుకున్న వాళ్ళు ఇప్పటికీ కూడా అంటి ముట్టి ఉంటున్నారంటే ఎవరైతే కొంతమంది చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరంటే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటే పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డితో పాటు కలిసి అక్రమాలు, అవినీతిలో కూరుకుపోయి ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా లేరని చెప్పి అనుకోవాలి. సో కొంత మంచి ఏమంటారు విశ్లేషణ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే మనకు అనలిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మావిగన్ తర్వాత కంప్లీట్గా బయటకు వచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే ఒకసారి మీకు ఒక వాయిస్ వినిపిస్తాను. చాలా ప్రముఖులు వీరికి సంబంధించి మనం చూస్తే వీరు ఇప్పుడు బయటికి రావడం జరిగింది. ఒకసారి వీరి వాయిస్ ఒకసారి వినిపిస్తుంది. ఒక నెల క్రితం అనుకుంటాను, మీరు సడన్ గా సాక్షి నుంచి మాయమైపోయారు. సడన్ గా దాని తర్వాత ఒక 15 రోజులు అనుకుంటా మీరు కనిపించారు సాక్షిలో. ఏంటి సార్ రీజన్ ఏంటి? ఈ రోజు దాకా నేను ఒకటి చెప్తున్నాను. కేఎస్ ప్రసాద్ అనే వ్యక్తి బిఫోర్ తపేలా ఛానల్ ఉన్నాడు, ఆఫ్టర్ తపేలా ఛానల్ ఉన్నాడు. కేఎస్ ప్రసాద్ అనే వ్యక్తి సాక్షికి ఎప్పటి నుంచి వెళ్తున్నాడు ఎవడైనా స్టాటిస్టిక్స్ తీసుకొని చూసుకోండి. నేను 2.5 సంవత్సరాల నా ప్రస్థానం విత్ సాక్షి. నా అసోసియేషన్ విత్ సో మెనీ ఛానల్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. పర్టికులర్లీ సాక్షి అసోసియేషన్ తర్వాత నాకు బుర్ర వాచిపోయినట్టు ఇంకెక్కడికి జరగలేదు. మన ఎండ్ ఆఫ్ ది డే మనం ప్రక్షాళించుకుంటాం కదా. ఏంటి ఆన్సర్ క్లియర్ గా చెప్పండి. అంటే మీరు వెళ్ళబోతున్నారా సాక్షి? ఆర్ యు గోయింగ్ టు కంటిన్యూ సాక్షి ఆర్ నాట్? నో సార్, నో. ఓకే, చాలా క్లియర్ గా చెప్పారు. అంటే నేను వెరీ క్లియర్. ఫస్ట్ థింగ్ సార్, ఇప్పుడు చిన్నప్పుడు మా నాన్న చాలాసార్లు ఇది ఎగ్జాంపుల్ చెప్పారు. అరే అది నిప్పులు రా, చేయి పెడితే కాలుతుంది అని చెప్పినప్పుడు మా నాన్న చూడకుండా చేయి పెట్టాను, ఆ చేయి కాలింది. గాడిదలో తయారైన తర్వాత నాకు నిప్పులని తెలిసి చేయి పెడితే ఎందుకు కాల్చుకోవాలి నేను? కేఎస్ ప్రసాద్ గారు ఆయన వాయిస్లోనే చెప్తున్నారు ఖచ్చితంగా నేను సాక్షికి వెళ్ళను అని చెప్పి. వాస్తవానికి మావిగన్ గురించి అందరూ కూడా చంకలు గుద్దుకొని గతంలో ఏదైతే అమరావతికి కనీసం అంటే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతి అంటే కనీసం 30,000 ఎకరాలు లేనిది అది రాజధాని కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నారు. తర్వాత మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు 3 రాజధానులని, తర్వాత లేదు వైజాగే రాజధాని అని, ఇలా ఎన్నో మాటలు మాట్లాడి తర్వాత మొత్తానికి అమరావతి అనేది నది గర్భంలో ఉందని, దాని తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చేసి మావిగన్ ప్రతిపాదన తీసుకురావడం, ఇట్లా అన్నిటికీ వైసీపీ నేతలందరూ కూడా దానికి చప్పట్లు కొడుతుంటే ఒకే ఒక వ్యక్తి కేఎస్ ప్రసాద్ గారు ఇదొక పిచ్చి మాట అని చెప్పి మాట్లాడడం, దాని మీద చాలా స్పష్టంగా చాలా స్టాండర్డ్గా ఉన్నారు. దీనిపైనే ఏబిఎన్ రాధాకృష్ణ గారు తలలో గుజ్జు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జగన్కి సపోర్ట్ చేస్తున్నారన్న దగ్గర ఖచ్చితంగా కేఎస్ ప్రసాద్ గారు స్టాండ్ ఏంటో మనం చాలా స్పష్టంగా చూసాం. గతంలో ఆయనే చెప్తున్నారు, నేను ప్రక్షాళన చేసుకున్నాను, నేను ఏంటి అని ఆలోచించుకుంటే నాకు అర్థమైంది అని చెప్పేసి. గతంలో ఆయన విశ్లేషణలు కావచ్చు, ఆయనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉండేది. సో ఇలాంటి వారు కూడా బయటకు వచ్చేసారు అంటే ఎలా చూడాలి? వైఎస్ఆర్సీపీ పార్టీ వర్సెస్ కేఎస్ ప్రసాద్ గారు. కేఎస్ ప్రసాద్ గారి ఆత్మసాక్షి వర్సెస్ సాక్షి. మరి అంతే కదండి, క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. ఆత్మసాక్షి ప్రతి ఒక్కరికి ఒక ఆత్మ విమర్శ, పరిశీలన అనేది చేసుకుంటే మనం దేనికి ఓట్ చేస్తున్నాం, ఎవరికి సపోర్ట్ చేస్తున్నాం, మరి కరెక్ట్గానే మనం వెళుతున్నామా? మనకు ప్రతిరోజు లోపల అది త్రవ్వేస్తూ ఉండిద్ది కదా ఖచ్చితంగా. తప్పు చేస్తున్నామంటే తప్పు చేస్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది. అది ఆయన పాపం తెలుసుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే మారు మనసు పొందటం అంటారేమో. ఆ మారు మనసు పొందాడు. నేనేంటి, నా గమ్యం ఏంటి, నేను చేస్తున్న పనేంటి, రైటా రాంగా, గొర్రెల మందలో నుంచి మేకలాగా బయటకు వచ్చాడు ఇప్పుడు. మరి అంతే కదా, 100 గొర్రెల మందలో ఒక మేకని ఎందుకు వదులుతారు అంటే అది వాటి గమ్యాన్ని చూపించిద్దంట. మరి ఇవన్నీ కూడా తలలు వంచుకొని వెళుతూ ఉంటాయంట. మరి కాబట్టి అది తల ఎత్తి అంతా కూడా గమనిస్తూ ఉంటుంది పరిసరాలని, ఎక్కడ చెట్లు ఉన్నాయి, ఎక్కడ నీళ్లు ఉన్నాయి, దారి కరెక్ట్గా ఉందా లేదా అనేది ఆ మేక ఒక్కటే వీటిని నడిపిస్తుంది. మరి ఆ గొర్రెల మందలోంచి నేను గొర్రెను కాదు, గొర్రెలాగా తలంచుకొని ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్లు వెళ్ళలేను,
కాబట్టి నేనంటూ ఏంటి అనేది తెలుసుకొని ఆయన బయటకు వచ్చారు అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు మీరు వినిపించిన ఆడియో ఏదైతే ఉందో దానిలో. అంటే గతంలో ఏదైతే మావిగన్ అన్న తర్వాత కూడా చాలా కాల్స్ అంటే మావిగన్కి చాలా స్పష్టంగా మత్తి లేనోడు తప్ప ఇలాంటి ఎవడు మాట్లాడు, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి మావిగన్ స్క్రిప్ట్ ఇచ్చిన ఫస్ట్ తన్నాలి అని చెప్పేసి అన్న కేఎస్ ప్రసాద్ గారికి సంబంధించి వైసీపీకి సంబంధించిన నేతలే ఫోన్ కాల్స్ చేయడం, ఆయనకి సంబంధించి ఆడియో లీక్ కూడా అయింది. అయినప్పుడు కూడా అది చాలా చాలా పెద్ద ఎత్తునైంది. అంటే అప్పటికి కూడా ఆయన ఒకటే స్టాండ్ ఉన్నారు, నిజంగా మీరు మీ అధినేతను గెలిపించుకోలేకపోయారు, మేము సర్వ విధాల ప్రయత్నం చేసి ఆయన గెలిపిస్తాను ట్రై చేసాము కానీ అవ్వలేదు, ఎందుకంటే అది తీసుకున్న డెసిషన్స్ అట్లాంటివి అని చెప్పేసి. సో గతంలో మనం చూసుకుంటే కేఎస్ ప్రసాద్ గారి యొక్క అనాలిసిస్ కానీ లేదా డిబేట్లు కానీ చాలా చక్కగా ఉండే. సో వాస్తవానికి చాలామంది ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు ఇలానే బొక్కబొర్లు పడ్డారు. ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. నిజం కేఎస్ ప్రసాద్ గారి నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా అండి. ఏదైనా సరే మనం ఒక చెడుదారులు ఆయనే చెప్పాడు, మనం జ్ఞానం లేనప్పుడు తల్లిదండ్రి మనకి జ్ఞానాన్ని అందించేటప్పుడు వాళ్ళ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోలేక తప్పులు చేయడం సహజం. అది వయసు ప్రభావం, తెలియని తత్వం, దాంట్లో ఉన్న ఏదైతే అనుభవం లేకపోవటం, అంచనా లేకపోవటం. మరి ఆయనే చెప్పాడు, గాడిదలాగా ఎదిగిన తర్వాత కూడా నీకు అన్ని తెలిసి కూడా నువ్వు కావాలని తప్పి తప్పు చేస్తున్నావంటే దానికి ఎవరు బాధపడాలి? ఆయనే బాధపడాలి. రేపు ముందు ముందు ఒక ఐఏఎస్ శ్రీలక్ష్మినో లేకపోతే ఒక కాంతిలాల్ టాటా వీళ్ళందరూ ఉన్నారు కదా, విశాల్ గున్ని, ఐపీఎస్లు, ఐఏఎస్లు ఎంతోమంది, శ్రీలక్ష్మి, అందరూ ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా డాక్టర్ లేదు, సైంటిస్ట్ లేదు, అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ మాయా ప్రపంచంలోకి వెళితే ఏం జరిగిద్ది, ఆ మాయ కమ్మితే ఏ విధంగా వీళ్ళు జీవితాలు మరి ఫ్యూచర్ అనేది లేకుండా మటుమాయమైపోతాయి. అంతే కదా, అదే జరిగిద్ది. కాబట్టి ఆయన తెలుసుకొని తేరుకొని తెలివి తెచ్చుకొని ఏదైతే ఆ అవినీతి కోరల్లోంచి ఆ విష ప్రచారంలోంచి అతను అన్నాడు తల వాచిపోయింది అని. ఇంకా దాని గురించి మనం ఇంకా వేరేగా ఇంకేం చెప్పాలి చెప్పండి. ఒక అనాలిసిస్ చేసే వ్యక్తి, గౌరవంగా చాలా బాగా చెప్పే వ్యక్తి, అంతా అతనికి తెలివితేటలుండి మంచి పట్టుండి అన్నిటి మీద కూడా జనరల్ నాలెడ్జీ ఉండి చెప్తున్నాడంటే అట్లాంటి వ్యక్తి మేము చెప్పినట్టే నువ్వు చేయాలి, మేము చెప్పినట్టే నువ్వు వినాలి. జగన్మోహన్ రెడ్డి నంది అంటే నంది, పంది అంటే పంది. మేము సాక్షి బిల్డింగ్ మీద నుంచి దూకమంటే మీరు దూకాలి, రేపు అది కూడా చేయమంటారు. అందుకనే వీళ్ళు భయపడి పారిపోతున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి సాక్షి బిల్డింగ్ మీద నుంచి దూకాలంటే దూకాలి. అంటే గతంలో కూడా మనం చూసుకుంటే పోసాని కృష్ణమురళి కావచ్చు, బోర్గడ్ అనిల్ కుమార్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు నిజాలు బయటపడుతున్నారు. మాకు సాక్షి నుంచి స్క్రిప్ట్ వచ్చేది, అది సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, సజ్జల భార్గవ్, వీళ్ళెవరో మాకు స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు, అదే చదివేవాళ్ళం. దాంట్లో బూతులు ఉంటే బూతులు, ఇంకేది ఉంటే అది. కానీ కేఎస్ ప్రసాద్ లాంటి వాళ్ళు అలాంటివి చేయలేకనే అలాంటివి చూసి ఇవన్నీ మనం చేయకూడదని చెప్పి బయటకు వస్తారని చెప్పి అనుకోవాలి. ఖచ్చితంగా అండి. ఇన్ని రోజుల తర్వాత మరి అతను ఎంత నరక వేదన అనుభవించాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది ఆ మాటల్లో. ఎందుకంటే ఇంత ఛానల్కి ఇంత చేసి నేను 2.5 years ఇంత ఇదిగా నేను సఫర్ అయింది ఇంకెక్కడా లేదు అనేది అన్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఎంత ఘోరంగా వాళ్ళు మరి వాళ్ళని ఇబ్బందికి గురి చేశారో, వాళ్ళ ఆత్మ వంచన చేసుకునే ఆ కార్యక్రమంలో వాళ్ళు పార్టిసిపేట్ చేశారనేది అర్థమవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్కి ఆత్మ విమర్శ కానీ ఆత్మ అనేది లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ విమర్శ చేసుకోరు. ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, బూతులు తిట్టించటం, నీచమైన వాళ్ళ భాష, సాక్షిలో వాళ్ళు వేసే కథనాలు, ఆ ప్రచురించేవి అవన్నీ కూడా. ఇప్పుడు వేసేల రాజధాని అన్నప్పుడు ఎలా ఉండిద్దండి? ఎవరైనా మాట్లాడగలరా దాని గురించి? ఈ రోజున ఒక రజనీనో రోజానో ఆ టైంలో కూడా కేఎస్ ప్రసాద్ గారు ఖండించారు. అలాంటి బుద్ధి లేని మాటలు మాట్లాడకూడదు, అసలు ఆ మాట్లాడిన వాడు ఎవరు అని చెప్పేసి కూడా ఆయన ఖండించారు. ఆయన అంటే ఇది ఇప్పుడు ఈ రోజున ఆయన ఒక్కడు మాట్లాడి ఉండొచ్చు, మరి రజనీ మాట్లాడలేదు, రోజా మాట్లాడలేదు, శ్యామల మాట్లాడలేదు, మరి అసలు ఆ ఛానల్ అధినేత అయిన భారతిరెడ్డి గారు మాట్లాడలేదు. మరి వీళ్ళంతా మహిళలే కదా, సాటి మహిళల గురించి అదే ప్రాంతంలో ఉంటూ అదే ప్రాంతంలో మీరు గత కొద్ది రోజులుగా పరిపాలన కొన్ని సంవత్సరాలు అందించి మరి అక్కడే నివాసాలు ఏర్పరచుకొని, మరి తాడేపల్లి ప్యాలెస్లోనే కదా ఆవిడ ఉంటారు భారతిరెడ్డి గారు. మరి అప్పుడు మీకు కూడా వర్తించింది కదా, అది ఎందుకు అనిపించలేదు? మనసు అంత ఘాటు వ్యాఖ్యలు విన్నప్పుడు ఎలా ఉంటుంది మహిళలకి అనేది మర్చిపోయి వాళ్ళు ఎంతమందిని ఎన్ని విధాలుగా ఇబ్బందికి గురి చేశారు, ఎన్ని రకాలుగా వాళ్ళ మనసుని క్షోభ పెట్టి, అంటే ఆత్మ సాక్షి అనేది లేదు సాక్షికి అనేది క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి ఈయన బయటకు వచ్చారు కేఎస్ ప్రసాద్ గారు అనేది అర్థమవుతుంది.
సో ఇప్పుడు ఫైనల్గా మనం చూసుకుంటే కేఎస్ ప్రసాద్ గారితో పాటు చాలామంది ఎందుకంటే ఆయన భుజస్కంధాల మీద ఉన్నటువంటి ఒక ప్రెజర్ కావచ్చు, ఆ అబద్ధాల్ని మోసి 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 ఈరోజు బయటికి వస్తున్నారు అని కావచ్చు, ఆయన ఖచ్చితంగా నేను ఇంకా న్యూట్రల్గానే ఉంటానని చెప్పేసి అని చెప్పడం కావచ్చు, ఇలాగా కేఎస్ ప్రసాద్ గారు మోసినటువంటి మోతని బరువుతో పాటు చాలామంది బయటకు వస్తున్నారని చెప్పి వస్తున్నాయి వార్తలు. దాంట్లో ఎంతో నిజం ఉందని రావచ్చు. ఎందుకంటే ఒకరు తెగించి నిజాన్ని నిజంగా నిర్భయంగా ఒప్పుకొని బయటకు వచ్చినప్పుడు మరి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు ఉంటారా? లేదు, ఏమో మాకు బాత్రూమ్ సీన్ గొడ్డలి గుర్తొస్తుంది, కథ నుంచి మళ్ళీ గొడ్డలు తెప్పిస్తాడేమో అని చెప్పి అనిపిస్తుంది అనేవాళ్ళు ఆగిపోతారు. చూసాం బొత్స సత్యనారాయణ మరి ఎందుకు ఏడ్చాడండి, బోరుని ఎందుకు విలపించాడు ఆ రోజున? అన్నమాటలు ఉన్నమాట అంటే ఉలికెక్కువ అన్నట్లుగా ఆయన ఉలిక్కి పడి ఏడ్చాడు. అలాగా కొంతమంది ధైర్యం చేసి బయటికి వస్తారు, కొంతమంది రాలేకపోవచ్చు. కాకపోతే ఈయన వెనక ఇంకెంతమంది వస్తున్నారు అనేది మరి ఈయన ఈ రోజు ఎలా బయటకు వచ్చి చెప్పారో అలా చెప్తే తెలుస్తుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా చాలా మంది బయటికి రావడానికి చాలా సిద్ధంగా ఉన్నారని చెప్పి అర్థమవుతుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.